వాట్ ఎనర్జీ ఈ ఎనర్జీ చూస్తేనే అర్థమైపోతుంది మనం ఏడున్నాం సంగారెడ్డిలో ఉన్నాం ఇదే ఫ్లోలో ఒక మంచి డైలాగ్ కొట్టావు ఏదన్నా చూడు ఒక వైపు చూడు ఇంకో వైపు చూడకు కట్టుకోను మాడిపోతావు సంగారెడ్డిలో అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతాయి అన్నమాట ఏం చేయలేం గట్టిగా చప్పలు కొట్టాలి అప్పుడప్పుడు థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మా పిన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు సంగారెడ్డిలో ఉన్న ఆడాల మజాక ఇంత జోష్ఫుల్ ఎంట్రీ అయిన తర్వాత మా పార్టిసిపెంట్స్ పిలకపోతే ఎలా గట్టిగా చప్పలు కొట్టండి మా పార్టిసిపేట్ చేస్తారు పట్టు చీర బాగుందే కట్టుబట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుండే బిడ్డ నడు బాగుండే కుచీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే తంజావూరు బొమ్మల్లే వచ్చేసారమ్మ మా ఆడల మజాకకి చాలా అందంగా రెడీ అయ్యారు వెరీ గుడ్ పెద్దక్క నీ పేరక్క నవనీత ఎక్కడి నుంచి వచ్చినావు అక్క ఇక్కడనే సంగారెడ్డి ఏం చేస్తావు అక్క హౌస్ వైఫ్ బాగా ఏం చేస్తాడు బాధపడుతుంటాడా లేదు బ్యాంక్ లో వేస్తాడు నన్ను వేసుకున్నానికి హ్యాపీగా ఫీల్ అవుతాడు పిచ్చి గానీ అది అన్ని మనం అనుకోవడమే గానీ బ్యాంక్ లో వేస్తాడా నువ్వు హౌస్ వైఫా వెరీ గుడ్ నీ పేరమ్మా వీణా మీ ఇద్దరు ఏమవుతారు సిస్టర్స్ ఓన్ లోన్ సిస్టర్ వెరీ గుడ్ మీ పేరండి అనీషా ఏం చేస్తుంటారు శ్రీ వైష్ణవి స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను ఓ విచ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ మీరేం చేస్తారు ఫస్ట్ ఇయర్ మీ ఇద్దరు ఏమవుతారు కజిన్ సిస్టర్స్ ఇక్కడ కజిన్ సిస్టర్స్ ఇక్కడ లోన్ సిస్టర్స్ వెరైటీ బాగుంది చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో పరిచయాలతో స్టార్ట్ చేద్దాం జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం ఓకేనా టీచర్ తో స్టార్ట్ చేద్దాం రెడీ టీచర్ జోక్ చెప్తాను చెప్పు టీచర్ ఏవండి మనం వచ్చే వారం అంతా షాపింగ్ కి వెళ్దాము నేను వచ్చే వారం అంతా సినిమాకి వెళ్దాము వచ్చే వారం అంతా రెస్టారెంట్ కి వెళ్దాము అంట సరేనే ఆ వచ్చే వారం అంతా గుడికి వెళ్దాం ఎందుకండి ఇవన్నీ వేసినాక అక్కడే కదా అడుక్కొని తినాల్సింది మీ మగవాళ్ళంతా ఇంతేనా మరి అవి కూడా ఏం డావి అంతేనా నువ్వు కూడా అంతే మీరు మొత్తం మేము సంపాదించిన మళ్ళీ మేము పోషించాలి మేమేం చేయాలి సాయిబాబా గుడి దగ్గరికి అమ్మా ఇంత కూడా ఉంటాయి అమ్మా వెరీ గుడ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ డైలాగ్ రెడీ యాక్షన్ రవి ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి వాడి పేరు రాంబాబు బాబాబు అడుక్కున్నట్లేరు దీనికే నడుము పట్టుకున్నారా అవి ఎపిసోడ్ కి 4-5 సార్లు ఎక్కిపిస్తారు తల్లి వెరీ గుడ్ ఇక్కడ సైడ్ పరిచయాలు మాత్రం అద్భుతంగా జరిగాయి ఏం చేస్తున్నారు జోక్ చెప్తారా చెప్పండి ఒక డాక్టర్ పేషెంట్ మాట్లాడుతుంటారు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నేను 100 years బతకాలంటే ఏం చేయాలి డాక్టర్ అని అంటాడు అంటే పోరా పోయి పెళ్లి చేసుకోపో అంటాడు అప్పుడు పేషెంట్ అంటాడు పెళ్లి చేసుకుంటే 100 years బతకచ్చా డాక్టర్ ఆయుష్ పెరుగుతుందా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత నీకే బతికి మీద ఆశ చచ్చిపోతుంది పోరా అంటాడు మీ ఆయన పడే కష్టాలు మీరు ఇప్పుడు గుర్తించారనమాట
ఫ్యూచర్ లో నీకు చెప్తున్నాను. అంటే మీ ఆయన 100 years హ్యాపీగా బతుకుతాడు కదండి, ఆ నమ్మకం ఉంది కదా. ఉంది. అంటే మీరు టార్చర్ పెట్టట్లేదు అనమాట. చిన్నక్క నువ్వేం చేస్తున్నా? జోక్ జోక్ చెప్తావా? చెప్పు. నేను గర్ల్ నేను బాయ్. చెప్పు. నవనీత ఐ లవ్ యూ. నా చెప్పు సైజ్ ఏంటో తెలుసా నీకు? ఇది ఇప్పుడే కదా మన లవ్ సక్సెస్ అయింది, అప్పుడే షాపింగ్. వాట్ అ జోక్, వెరీ క్రియేటివ్ జోక్ దట్ ఈస్. అర్థం కానీ ఒక 2-3 days టైం పడుతుంది. టెన్షన్ ఏం పడదు, మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. సో ఫస్ట్ రౌండ్ లో మీకు 90 seconds ఇస్తాను. ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడతారు. ఇవాళ పదం కాని పదం అంటే పదం ఇస్తాను ఒకటి, ఆ పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పదాన్ని వాడకుండా, ఆ పదాన్ని మెన్షన్ చేయకుండా అది ఇది అది ఇది, ఎవరైతే క్రేజీగా ఇంట్రెస్టింగ్ గా నేను ఇచ్చిన పదాన్ని తక్కువ సార్లు వాడతారో వాళ్ళే విన్నర్స్. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అక్కడ. సూపర్ డిసిషన్. అందుకే ఇక్కడ కాకుండా ఇక్కడ. నేను మీకు ఇచ్చే టాపిక్ మా అమ్మ నన్ను ముద్దుగా పిలుచుకునే గాడిదనే టాపిక్. రెడీ? గాడిద. 90 seconds స్టార్ట్స్ నౌ. ఓల్డెన్ డేస్ లో ట్రాన్స్పోర్టేషన్ గురించి ఉపయోగించేవారు, అదేంటో తెలుసా నీకు? నాకు తెలుసులేవే. ఫస్ట్ నీకు తెలుసా? దానిపైన మట్టి తీసుకొచ్చి కుండల్ని వేసేవాళ్ళు, తెలుసా నీకు? రవి నిక్ నేమ్ కూడా అదే, తెలుసా? అవును, రవిన్ వాళ్ళ మమ్మీ అదే పిలిచేదంట చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే తెలుస్తుంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు కూడా రావే రావే అనుకోకుండా అవే దాని పేరుతోనే పిలుచుకుంటూ ఉంటాం. మా ఫ్రెండ్స్ ఎప్పుడు మనం అదే తిట్టుకుంటూ ఉంటాం కదా, ఇది అని. దానికి వచ్చే మిల్క్ ద్వారా కూడా మన బాడీ అది తాగితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని మా మమ్మీ నాకు ఎప్పుడో తాగిపిస్తుంది. అందుకే నువ్వు ఇలా ఉన్నావు, అందుకే స్ట్రాంగ్ ఉన్నా. గాడిద పాలు తాగుతారా? నీకు తెలీదా రవి? నువ్వు తాపలేదా? ఎప్పుడు తాపలేదా? మీ మమ్మీ నీకు పోయలేదా పాలు? ఏం పాలు? అవే పాలు. గాడిద పాలు అవుతారా? అన్హెల్తీ ప్రాబ్లమ్, చిన్న పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆ పాలు తాగుతారు. సంగారెడ్డి స్పెషల్ అదే అన్నమాట. స్ట్రాంగ్ ఉన్నారంటే అదే గాడిద పాలు అవుతారా? మరి చిన్నప్పుడు మనం ఒక పోయం పాడుతుండే దానిపైన, పింకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాజ్ ఏ అది, మదర్ హ్యాజ్ ఏ మంకీ. రవి నువ్వు కూడా అదే. ఎవరైనా అద్భుతంగా పాడితే ఆ సౌండ్ తోనే అది చేసే సౌండ్. అది స్కూల్లో మేము బాగా అరుస్తుంటే ఎవరే దానిలో అరవకు రా అని తిట్టేవాళ్ళు. ఇంకా అది పని చేసినట్టు మనం చేస్తే మన ఇండియా ఎప్పుడు అందరూ కోటీశ్వరులు అయిపోయేవాళ్ళు. అది పని చేసినట్టు చేస్తే. అవును, సూపర్. నేను ఫ్లోలో గాడిద అంటే అనేసారు ఆవిడ. అంటే ఎవరు గాడిద? సూపర్ అన్నా. ఒక్కసారి కూడా గాడిద అనే పదం తీయకుండా చెప్పారు. నేను ఇచ్చిన పదం ఒక్కసారి కూడా వాడదు, ఓకేనా? అని ఏ జంతువు అంటది? కాకి. చెప్పండి కాకి గురించి. టైం స్టార్ట్స్ నౌ. నీకు తెలుసా రవి, అది మన ఇంటి పైన కాకాని అరుస్తూ ఉంటే మన ఇంటికి ఆ రోజు చుట్టాలు వస్తారంట. అవునా? అది నల్లగా ఉంటది కానీ దాని రెట్ట మాత్రం తెల్లగా ఉంటది. తెలుసా రవి నీకు? ఎందుకు అది? నువ్వు మరింత దగ్గర పోయి చూస్తావు అనుకోలేదు రెట్టలు. కాకిని ఎప్పుడు పెంచుకోలే? బాగుంటది పెంచుకో. ఇంకా అసలు అది అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారని తెలిసి ఉంటే ఈ కాలంలో మొబైల్స్ అవన్నీ ఎందుకు వాడాలి రవి? అందరం కాకిని పెంచుకుంటే సరిపోతాయి కదా. టీచర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టీచర్ ఇంత ఫాస్ట్ కూడా పోతుంది అనుకో. చెప్పండి ఇంట్రెస్టింగ్ గా చెప్పండి. మా క్లాస్ లో అందరు అరిచినప్పుడు మా టీచర్స్ అందరు అట్లానే తిట్టేవాళ్ళు. దానిలో ఎందుకు అరుస్తున్నారు అని. పిండ ప్రదానాలు చేసేటప్పుడు అవి వస్తే మనుషులందరూ దాన్ని శుభకరంగా భావిస్తారు. అవును, ఉట్టి టైంలో కాకి వచ్చిందే అంటారు, కానీ పిండం పెట్టినప్పుడు కాకిరాయే. చూసారా, ఇది జీవిత వైపరీత్యం. సూపర్. చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. మీరు గాడిద గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితే కాకి గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు. కానీ పొరపాటున మీరు కాకి అని ఒక పదం తీశారు. కానీ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకంటే మాట్లాడారు కాబట్టి మీకు గిఫ్ట్ రావచ్చు. ఒక్కసారి కాకి తీశారు కానీ ఇంట్రెస్టింగ్ గా చెప్పారు కాబట్టి మేము రూల్స్ కి భిన్నంగా పోకుండా వాళ్ళకే గిఫ్ట్ ఇస్తున్నాం. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఆడియన్స్ తో. ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో ఇక్కడున్న ఆడియన్స్ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఆ నలుగురికి నేను టాస్క్ ఇస్తా, బాగా చేస్తే గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్తా. సెలెక్షన్ స్టార్ట్.
సూపర్. నలుగురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్? సాత్విక, సాత్విక, మాధవి, మాధవి, సుచరిత, సుచరిత, ఐశ్వర్య. ఐశ్వర్య. రెడీ. ఫస్ట్ అయితే ర్యాంప్ వాక్, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ ఇద్దరు మ్యూజిక్. రెడీయా? మ్యూజిక్. సూపర్. ఇప్పుడు టాస్క్, అసలైన టాస్క్. మనకి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవరైనా చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైకేల్ జాక్సన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే అలా చూడబోతుంది. డిఎస్పి గారు అలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఆ డాన్స్ ప్లస్ పాట సూపర్ గా వస్తుంది. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు ఆ సింగరో నేను చూస్తా. సింగింగ్ ప్లస్ డాన్స్ అంటే సింపుల్ గా ఒక పాటని రీమిక్స్ చేయాలి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మీ ఫేవరెట్ పాటలు ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి, అందులోకి ఒక్కటి ఎంచుకోండి, దాన్ని రీమిక్స్ చేయండి, డాన్స్ కూడా చేయండి. ఒకటే పాటనా 2-3 పాటలు? ఇష్టం. మీకు ఒక 30 సెకండ్స్ ఉంటుంది టైం లిమిట్. ఆ 30 సెకండ్స్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయండి. రీమిక్స్ చేస్తారా, డాన్స్ చేస్తారా, హే యో 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 అంటారా, మీ ఇష్టం. ఎవరు వస్తున్నారు రెట్ట నుంచి? రెడీ. మా పిన్ని గారు వస్తున్నారు టు గివ్ అ స్టేజ్ పర్ఫార్మెన్స్. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. Yo yo, Chilaka, come on everybody, all of you, come on, Chilaka, Ravi Chilaka, Dil Mere Dhadka, yo yo, Chilaka, 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 Dil Mere Dhadka, Raye Chilaka, Rao ee Chandamama, 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 all of you everybody, Rao ee Chandamama, రావోయి చందమామ, రావోయి చందమామ, రావోయి చందమామ, రావోయి చందమామ, చందమామ 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 అయ్యో 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 చందమామ చందమామ. పోయిండు. బా సూపర్. దిస్ ఇస్ కాల్డ్ ఎ సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు షీమిన్ నుంచి ఎవరు వస్తున్నారు? ఆల్రైట్, రెడీ, గో ఫర్ ఇట్. వంగతోట మలుపు కాడ పొంగు పట్టి లాగాడే, చూసి సైగే చేసి గోల చేశాడే. వంగతోట వంగ అవంగ అవంగ వంగ వంగ, వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, గోల చేశాడే. యో 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 మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. వద్దే చచ్చిపోతారు జనాలు. రాగం తీసి వద్దేస్తావు అట్టనే. సూపర్. వాట్ అ పర్ఫార్మెన్స్. అసలు స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసమే పుట్టినట్టు అనిపించింది నాకైతే. రెడీ. ఇప్పుడు రెట్ట నుంచి. Where is that? What is that? Where is the panchakattu? Where is the pelakajuttu? Where is the nilubattu chare? Yo. What is the kotabattu? What is the panchakattu? What is the galpijanta chare? Maha. My heart is very hot. Check it out. అందంతా పందంగా ఇస్తా, అందాన్ని నేను ఓడిస్తా, నాతో టపై చీకొస్తే ఓడించేనే చూపిస్తా. మహా my heart is very hot. Check it out. Super. Very good. Last but not the least. Ready, huh? Your time starts now. గాలి వానలో గాలి వానలో వాన నీటి పడవ గాలి వానలో వాన నీటి గాలి వాన బురద గాలి వానలో వాన నీటి అది వద్దు కాదు, అయ్యని ఏం తింటున్నట్టుంది అది.
వావ్ ఫెంటాస్టిక్, అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. ఇప్పుడు గిఫ్ట్ టైము. ఇప్పుడు ఎవరికి వస్తుంది గిఫ్ట్? చీమిడి అని ఎంతమంది అంటారు చేయొద్దండి. అయ్యో రెడ్ అని ఎంతమంది అంటారు? ఫైనల్ గా మా ఆడియన్స్ జడ్జెస్ కాబట్టి మా ఆడియన్స్ డిసిషన్ ఇచ్చారు. చీమిడి టీమ్ లో వాళ్ళకి పర్ఫార్మెన్స్ నచ్చింది. అండ్ చీమిడి టీమ్ లో ఎవరికి అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్ ఎండ్ టు ది సెకండ్ రౌండ్. సంగారెడ్డిలో ఉన్నాం అండ్ 2 runs అయిపోయినాయి. ఫైనల్ గా థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ చాలా ఈజీ. టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. 1 minute టైం లిమిట్. మీరు ఇక్కడ నుంచి బయలుదేరతారు, మీరు ఇక్కడ నుంచి బయలుదేరతారు. మీ చేతిలో చార్ట్ ఉంటది. చార్ట్ లో ఆ బాల్ తీసుకోండి. అలా పరిగెట్టుకుంటూ వచ్చేసి మీరు గ్రీన్ బాస్కెట్ లో వేస్తారు. అండ్ మీరు ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఎల్లో బాస్కెట్ లో వేస్తారు. రైట్, అర్థమైపోయింది కదా? ఫస్ట్ అక్క చెల్లెలా, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. पदनिस्सा अरे करो करो जरा जलसा हसानी दपा मगरेसा अरे करो करो जरा जलसा जलसा दिलसा 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 ఎవ్వరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో పడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు. హీజ్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు. హే సారీ గమ పదనిస్సా అరే కరో కరో జరా జల్సా జల్సా హే సానీ దపా మగరిస్సా అరే కరో కరో జరా జల్సా. One more time. జల్సా. That's right. పరిగెట్టారు. ఫైనల్ గా కొన్ని బాల్స్ తీసుకొచ్చారు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. అక్క చెల్లెల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఇద్దరు సమానంగా 6 వేశారు. ఇప్పుడు ఇంకో 1 minute స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే స్కోర్ 6-6. ఇప్పుడు చూద్దాం ఎవరు ఎక్కువ వేస్తారు. టీచర్ అమ్మనా మీరా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరిగమ పదనిస్సా అరే కరో కరో జరా జల్సా జల్సా హసానీ దపా మగరేసా అరే కరో కరో జరా జల్సా జల్సా దిల్సా 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 ఎవ్వరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో దిల్సా 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 ఎవ్వరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు. హీజ్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు. You've got to believe me. హే సారీ గమ పదనిస్సా అరే కరో కరో జరా జల్సా జల్సా హే సానీ దపా మగరేసా అరే కరో కరో జరా జల్సా. One more time. జల్సా. That's right. టైమ్ అప్. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో క్లియర్ గా చెప్పాము. మీరు దూకి వెళ్ళాలి అని చెప్పాము. దాటడం కాదు అని చెప్పాము. సో ఓవరాల్ గా 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇంతకు ముందు 6, మళ్ళీ ఇప్పుడు 6, మళ్ళీ ఇప్పుడు 6 అంటే టై అన్నమాట. ఒక్కరు మాత్రం దాటారు, ఒక్కరు మాత్రం దూకారు. జస్ట్ వన్స్. ఇది ఎవరో కాదు. సో దాటిన వాళ్ళు ఆబ్వియస్ గా ఆ 1 బాల్ మైనస్ చేసేస్తే ఒకటి తక్కువ అవుతుంది అండ్ అవతల టీం గెలుస్తారు కాబట్టి. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. అదిలక్క సంగారెడ్డి మజాకా మామూలుగా లేదు ఎపిసోడ్. బాగా ఎంజాయ్ చేశారు కదా. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా సంతోషం. మళ్ళీ రేపు కూడా సేమ్ టైం ఈటీవీలో 6 to 6:30 కలుసుకుందాం. కొత్త ఊరు ఇవాళ సంగారెడ్డి, రేపు ఎక్కడో. మళ్ళీ రేపు సేమ్ టైం కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై, గుడ్ నైట్. hot Mexican tequila chicken ave chinna naati fantasy la oh baatu picture cute Indian masala he smile love symbol oh charusila sapna bala అమ్మాయి అడుగుతుంది అబ్బాయిని,
ఎందుకు రన్నింగ్ రేస్ లో నువ్వు పాల్గొనలేదు, హాఫ్ నుంచి వచ్చేసావు అంటే జడ్జెస్ అన్నారు 1 2 3 గో అనే, నా నెంబర్ 10 కదా అందుకే నేను పోలేదు అంట. తెలుసా తెలుసా అది సాన్ రావాలి. ఇట్లా లేపు. రెడీ. తెలుసా అని తీసుకో. రెడీ. తెలుసా తెలుసా నువ్వు మరీ ప్రెస్ చేస్తున్నావు సాని. రవి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నేను అక్కడికి వెళ్ళిపోయాను రా. తొందర నువ్వే బస్ పట్టుకొని రా.